నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మొత్తం గుట్టు విప్పేసింది. పాక్ గూఢచారిగా ఏమేం చేసిందో దర్యాప్తు అధికారులకు అంతా చెప్పేసింది. 5 రోజుల కస్టడీలో పాక్కు ఏ విధంగా సహాయపడింది, పాకిస్తాన్ అధికారులకు ఏం చెప్పింది, ఎవరెవరితో మాట్లాడింది అన్ని వెల్లడించేసింది. తాను పాక్ గూఢచారిగా కూడా ఒప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పాక్ దౌత్యాధికారి డానిష్తో నిత్యం టచ్లో ఉండడమే కాకుండా తన పాక్ పర్యటనలో డానిష్ ఏ విధంగా సాయం చేసింది పూసగుచ్చినట్లుగా వివరించింది జ్యోతి. తన పాక్ పర్యటనలో పలువురు ఐఎస్ఐ అధికారులతోనూ జ్యోతి మాట్లాడింది. వారితో మాట్లాడే అవకాశం కూడా డానిషే కల్పించాడు. వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా పాక్ అధికారులతో నిత్యం మాట్లాడేది జ్యోతి. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి జగన్మోహన్ మంత్ర గారు, రిటైర్డ్ ఆర్మీ వింగ్ కమాండర్, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జగన్ గారు నమస్తే. నమస్తే అండి. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు నథింగ్ బట్ టెర్రరిస్టులని గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. నేరుగా టెర్రరిస్టులతోనే ఒక గూఢచారిగా వ్యవహరించింది అంటే ఏంటి అసలు పరిస్థితులు? నిజంగా పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులన్నింటినీ కూడా పోసగుచ్చినట్లుగా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అసలు? మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అవతల ఉన్నటువంటి ఆర్మీ అధికారులు ఈ తరహా చర్యలకు కూడా పాల్పడతారా అంటే ఏం చెప్తారు మీరు? ఐఎస్ఐ అనేది ఇట్స్ అన్ యాక్టివ్ ఎలిమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అండి. అండ్ ఐఎస్ఐ ఇస్ డైరెక్ట్లీ రన్ బై ద ఆర్మీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఎప్పుడు చూసుకున్నా సరే మన ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఫంక్షన్ అవుతాయి. పాకిస్తాన్ ది ఎవ్రీథింగ్ ఇస్ ఆర్మ్ ఫోర్సెస్ సెంట్రిక్ అండ్ దానిలో మళ్ళీ ఆర్మీ సెంట్రిక్. ఏ యాక్టివిటీ అయినా సరే, వెదర్ ఇట్ ఇస్ ద పాలిటిక్స్, వెదర్ ఇట్ ఇస్ బ్యూరోక్రసీ, వెదర్ ఇట్ ఇస్ బిజినెస్, అన్ని చోట్ల వాళ్ళ ప్రళయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఏంటి అనేది చాలా డిఫికల్ట్ టు సే. ఎందుకంటే ఒకేసారి మా 2 రాష్ట్రాలు ఫామ్ అయినాయి, 2 రాష్ట్రాలు డెమోక్రసీగా స్టార్ట్ అయినాయి. మనం ఒక దారి ఎంచుకుంటే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సార్లు మిలిటరీ కూల్ అవటం, మిలిటరీ డిక్టేటర్షిప్ రన్ అవటం, దాన్ని మళ్ళీ వాళ్ళు డెమోక్రసీగా మార్చుకోవటం, అంతా ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఒక తెర వెనకాల అయ్యే యాక్టివిటీ అండి. అండ్ దీనిలో మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు వాళ్ళ ఆర్మీ ఇలా కూడా చేస్తుందా అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన సంగతి ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్ అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఈవిడ దొరకటం కానీ ఇన్ ద పాస్ట్ ఏదైనా అయినా సరే మనకి అంత పబ్లిసిటీ ఉండకపోవచ్చు, కానీ throughout these activities are very very well controlled అండి. అండ్ దారుణం ఏంటంటే మన వాళ్ళు ఇలాంటి ప్రలోభాలకి, చిన్న చిన్న వాటికి కొంచెం డబ్బులు, కొంచెం ఫేమ్, కొంచెం ఇది, ఇలాంటి వాటికి మొత్తం దేశాన్ని అమ్మేస్తారంటే అసలు దేశ ప్రజలకి ఎంత మొప్పు తీసుకొస్తారు, ఎంత ప్రమాదం తీసుకొస్తున్నారు అని చెప్పి కొంచెం కూడా విచక్షణ, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఏమీ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారంటే వెరీ వెరీ సాడ్ అండి. సో ఇంకా ఎంతమంది ఉండి ఉంటారు అనేటువంటి ఒక ఎస్టిమేషన్ చేయొచ్చు అంటారు? అంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక లేడీని కూడా ఇదే విధంగా గూఢచారిగా వాడుకుంది ఐఎస్ఐ అనేటువంటి మరొక వార్త కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇంకా ఎంతమంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? చాలా డిఫికల్ట్ అండి చెప్పటం మనం. ఐఎమ్ షూర్ ఈసారి ఏ సీరియస్నెస్ తో అయితే మనం ప్రతి ఒక్క యాక్టివిటీ చాలా చాలా కంట్రోల్డ్ గా, జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మళ్ళీ ఇంకొకసారి అనలైజ్ చేసి మనం ఏ దిశలో వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎంత కఠోరమైన తీవ్రమైన యాక్షన్స్ తీసుకోవాలి అనేది కూడా ఒక క్లారిటీ వస్తున్న టైం ఇది. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి యాక్టివిటీ చూడండి. అసలు 22 ఏప్రిల్ ఒక దారుణమైన సంఘటన అయితే దాని తర్వాత నుంచి భారతదేశం ఏమేమి చేసింది అని చూసుకుంటే ప్రతి స్టెప్ లో కూడా చాలా చాలా డీప్ థింకింగ్ ఉంది. అంటే ఎప్పటి నుంచో ఆలోచించి ఎలా చేయాలి ఏంటి అని ఒక ప్రాబ్లీ దే వర్ స్టిల్ ఇన్ సమ్ అనాలిసిస్ ఫేజ్. దాన్ని ఇంప్లిమెంటేషన్ మటుకు చాలా చక్కగా, చాలా బాగా చేస్తున్నారండి. వై పర్టికులర్లీ
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏం చెప్తారు మీరు? చూస్తున్నాం మనం దాదాపుగా కొంతమందిని అలాగే ట్రాప్ చేశారనేటువంటి సమాచారం కూడా. అది రియాలిటీ అండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఈ లాస్ట్ 10 years లో మనం చూస్తే, ఒకప్పుడు న్యూస్ పేపర్, రేడియో అండ్ న్యూస్ పేపర్ తప్ప మనకు ఇంకో విధానం ఉండేది కాదు న్యూస్ తెలియడానికి. ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ బికమింగ్ మోర్ క్లియర్లీ వాచ్డ్ దెన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్. ఎలా అయితే ఆన్లైన్ మూవీ కంటెంట్ వచ్చాక థియేటర్స్ అన్ని బాగా ఫుట్ఫాల్ తగ్గిపోయిందో, అలాగే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్ యాజ్ విజిబిలిటీ బాగా పెరిగింది. అండ్ దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఒక స్పెసిఫిక్ కారణం మనం ఏలు పెట్టి చూపించడానికి లేదు, కానీ రియాలిటీ ఇస్ వాళ్ళకి ఒక రీచ్ ఉంటున్నది. ఆ పర్టికులర్ రీచ్ లో వాళ్ళు ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారు. అండ్ ఇది మటుకు అదుపులోకి తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్లీ ఉందండి. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు దీనికి సంబంధించి? గతంలో మనం చూసాం చాలా వరకు హనీ ట్రాప్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యువతులు, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, నేవీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళని హనీ ట్రాప్ చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు అంతా కూడా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితులు. చిన్న చిన్న మొత్తాలకి డబ్బుల్ని ఆశ చూపించగానే ఇమీడియట్గా మీరు ఇందాక అన్నట్లుగా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అని అంటే ఏంటి, ఎలా చూడాలి ఈ పరిణామాలని? హనీ ట్రాప్ అనేది ద వరల్డ్ ఓవర్ ఇట్స్ అన్ యాక్టివిటీ విచ్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్ అండి. ఇవాళ కాదు కదా. గోడచారులతో పాటు అయ్యే ప్రతి యాక్టివిటీ వేల సంవత్సరాల నుంచి అది అవుతున్నదే. అది దానికి తీసుకోవాల్సిన చర్యలు, దానికి తీసుకోవాల్సిన కంట్రోల్ మెషర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి ఆర్మ్ ఫోర్సెస్ లో. ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో మీకు లిటరలీ చూస్తే లక్షల మంది సైనికులు ఉంటే మనకి వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో స్టోరీస్ వింటాం మనం. సో ఇట్ ఈస్ అ వెరీ రేర్ థింగ్. బట్ ఎనీవే అది వాళ్ళ డెఫినెట్లీ తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. దానికి కావాల్సిన దానికి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. లా ప్రకారం దాన్ని మిలిటరీ లా ప్రకారం దాన్ని డీల్ చేస్తారు. సో మనం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళకి వచ్చే యాక్సెస్, ఒక చిన్న కెమెరా పట్టుకొని వాళ్ళు ఫోన్ పట్టుకొని ఎంత డేంజరస్ యాక్టివిటీ చేయగలరు అనేది మనకి క్లియర్ గా కనిపిస్తున్నది. ఇది ఈ అమ్మాయి మల్హోత్రా, వాట్ మల్హోత్రా ఇషి, జ్యోతి మల్హోత్రా. ఏం పేరండి? జ్యోతి మల్హోత్రా. Jyoti Malhotra. Jyoti Malhotra, being from a small town in Haryana, she has created this kind of an environment for her. ఆవిడ కోసం ఒక పూర్తి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకొని పూర్తి భారతదేశాన్ని ముప్పులో పెట్టగలిగిందంటే, అలా మీరు అన్నట్టు ఎంతమంది ఉన్నారనేది ఇంకా మనకి అసలు ఊహించలేని పరిణామం అండి. అందుకనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రతి పౌరుడు డ్యూటీ ఏంటి అని. మనం అప్పుడు చాలా సార్లు ఇన్ ద లాస్ట్ 15 odd days దట్ మనం మాట్లాడటం మొదలు పెట్టాక మనం క్లియర్ గా డిస్కస్ చేసింది, మాట్లాడింది విశ్లేషిస్తే మనం అనుకున్నది ఏంటి, ఒకటి ఫోన్ ఉంది కదా అని చెప్పి డు నాట్ క్లిక్ ఎనీ సెన్సిటివ్ పిక్చర్. ఒకవేళ క్లిక్ చేసినా సరే మీ దగ్గర పెట్టుకోండి, ఎక్కడ అప్లోడ్ చేయొద్దు. దాన్ని ఎలా మిస్యూజ్ చేయగలరో మనం అసలు ఊహించలేం. దానిలోంచి ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్తుందో మనం ఊహించలేం. ఒక సింపుల్ ఒక మిలిటరీ ట్రక్, దాని మీద ఒక వెనకాల ట్యాంకో లేకపోతే ఇంకో ఎక్విప్మెంటో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది బై ఇట్ సెల్ఫ్ చూస్తే దాని ముందు మనం నుంచొని మా దేశ యుద్ధ మెటీరియల్ అని చెప్పి మనం ప్రౌడ్ గా ఫోటో తీసుకోవచ్చు. కానీ తీసుకున్నాక ఇమీడియట్లీ జియో ట్యాగ్ అయితే ఆ ఎక్విప్మెంట్ ఎక్కడుంది, ఆ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది, ఏ హైవే మీద ఉంది,
ఇక్కడికి వెళ్తే మనకి ఏ కౌంటర్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ఎనిమికి వెంటనే తెలిసిపోతుంది. ఇంత సెన్సిటివ్ గా ఉంటాయి అన్ని కూడా. అందుకనే మనం ఇప్పుడు మటుకు ప్రతి పౌరుడు చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. డోంట్ కమ్యూనికేట్, డోంట్ రిలే. ఏదైనా ఉంటే జస్ట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. ఒకవేళ అది మీకు అక్కర్లేదు అనుకుంటే ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ టు సమ్ హార్డ్ డిస్క్ అండ్ డిలీట్ ఇట్ ఫ్రమ్ ద ఫోన్, విచ్ కెన్ బి యాక్సెస్ బై. ఇవాళ హ్యాక్ చేస్తే ఎన్నో అవుతున్నాయి. ఇవాళ ఒక టీనేజర్, ఒక మైనర్ గుజరాత్ లో పట్టుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్స్ ని హ్యాక్ చేస్తున్నారు స్పెసిఫిక్ గా. సో ఇలాంటి వికృత ఆలోచనలు, బుద్ధులు ఉండి చేసేటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాకిస్తాన్ అధికారులకు ఏమేమి చెప్పింది అనేది కూడా క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేయడం కానీ, డైరీలో రాసుకోవడం కానీ, అప్రిషియేషన్స్ కానీ, ఇదంతా వికృత రూపం దాలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి ఒక చట్టమే తీసుకుని రావాలని గతంలో నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంటే మనం చూసాం భారతదేశంలో పర్టికులర్గా హైదరాబాద్లో బాంబు పేలుళ్ళని దీనికి సంబంధించి కూడా ఎన్ఐఏ కీలక సమాచారాన్ని రాబట్టి ఆ నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మూలాడెక్కలో విలేజ్లో కూడా ఉంటున్నటువంటి వికృత పరిస్థితులు అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్గా ఎలా చూడాలంటారు అసలు వీటిని? ఇటువంటి వారి వల్లే ఇలాంటి ఘటనలు కూడా జరగబోతున్నాయనేటువంటి కొన్ని మాటలు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో వి బిన్ టాకింగ్ అబౌట్ ఇండియాలో అయ్యే యాక్టివిటీస్. మీరు మాట్లాడిన ఇద్దరు సంఘటన చూసుకుంటే, ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ టైంలో కలిశారు. దాని తర్వాత ఎంత యాక్టివిటీ క్రియేట్ చేసి, ఎంత నెట్వర్క్ క్రియేట్ చేసి, ఎక్కడెక్కడ వాళ్ళ వికృత ఆలోచనల్ని ఎలా ఆర్గనైజ్ చేసి స్ప్రెడ్ చేయగలుగుతున్నారు అనేది అసలు మనం ఊహించుకుంటేనే చాలా చాలా సాడ్ అనిపిస్తుంది. కానీ దీనిలో ఇంకొక పాజిటివ్ సైడ్ కూడా ఉందండి. ఇప్పుడు ఆల్ యువర్ మీడియా అండ్ మీకున్న ఎక్స్పర్టీజ్, మీలాంటి విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరందరూ టీమ్స్ ఫామ్ అయ్యి మీరు చేయగలిగితే, ఇద్దరు కుర్రోళ్ళు చేయగలిగింది ఆన్ ద నెగిటివ్ సైడ్ అయితే, మీలాంటి వాళ్ళు పాజిటివ్ గా చేయగలిగితే ఎక్కడ దాకా వెళ్తుందో అది కూడా ఆలోచించండి. మనం ఇంత నెగిటివ్ ఆలోచన ఇంత తొందరగా స్ప్రెడ్ అవుతున్నదంటే, పాజిటివ్ ఆలోచన కూడా మనం అంతే తొందరగా స్ప్రెడ్ చేయగలము అని అనుకోవచ్చు కదా. అవును అవును. సో మై రిక్వెస్ట్ వుడ్ బి, ఎవ్రీబడి హూస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, హూస్ కేపబుల్, హూ హ్యాస్ దట్ చామ్, ప్లీజ్ డూ వాట్ యూ క్యాన్ ఆన్ ద పాజిటివ్ సైడ్. భారతదేశం కోసం, మన దేశం కోసం, మన కోసం, ప్రతి పౌరుడి కోసం చేయండి. చేస్తే డెఫినెట్లీ ఇలాంటి వికృత ఆలోచనలో పడక ముందు 2 సార్లు ఆలోచిస్తారు, లేకపోతే 10 సార్లు ఆలోచిస్తారు. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా మామూలుగా జరగడం కానీ, లేకపోతే ఇలా జరుగుతుంది అని కానీ మీరు తెలుసుకోవడం కానీ ఏమైనా మీ దృష్టికి వచ్చిందా జగన్ గారు? డెఫినెట్లీ అండి. నేను చెప్పినట్టు 1000 సంవత్సరాల నుంచి ఇది గూఢచారుల యాక్టివిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ప్రతి లెవెల్లో ఎవరికి తెలియాల్సింది వాళ్ళకి తెలిసి, మనకు అక్కర్లేని దాని గురించి మన తల పెట్టక్కర్లేదు అనుకుంటే చాలా సేఫ్ గా ఉంటుంది. నీడ్ టు నో బేసిస్ అంటారు కదా. ఇప్పుడు మనకు తెలియాల్సిన వరకు మనకు తెలిస్తే, దానిలో మనకు తెలియని దాని గురించి చాలా ఊహాగానాలు ఉంటాయి. మనకు అర్థం కాని దాని గురించి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ అవుతాయి. నీడ్ టు నో బేసిస్ లో సొసైటీ ఫంక్షన్ అయితే అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అలా అని చెప్పి అదేంటి గుర్రానికి ఏమంటారు వాటిని, కళ్ళం కాదు, ఐస్ కి కళ్ళ గంతల్లాగా కడతారు కదా, పక్కన అటు ఇటు చూడకుండా. సో ఓకే, అలాగా ఓన్లీ నారో విజన్ అక్కర్లేదు. అనేది 360 degrees విజన్ ఉన్నా సరే, నలుమూలలో చూస్తానే మనకి అవసరమైంది, మనకి పనికొచ్చేది, మనకి ఏది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, మనలో ఒక ప్రోగ్రెస్ కి కారణం అవుతుంది, అలాంటివి ఆలోచిస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా
దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళ పర్సనల్ గ్రోత్ కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సొసైటీ, వాళ్ళు ఉన్న ఏరియాస్ కి గ్రోత్ ఉంటుంది. అన్ని విధాల దేశం బాగుపడుతుందండి. ఎస్ అంటే మనకి తెలియకుండా ఒక షేడ్స్ లాగా ఇవన్నీ కూడా కొన్ని సంఘటనలు అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. జ్యోతి మల్హోత్రా అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చూడొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దీనికి సంబంధించి? మెయిన్గా అధికారుల విషయం కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ విషయాల్లో కావచ్చు, ఎటువంటి నిఘా ఉండాలంటారు? నిరంతర నిఘా ఉంటేనే బాగుంటుందనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి ఇవి దేశ భద్రత ఎంత ప్రమాదంలో ఉందో కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈ జ్యోతి మల్హోత్రా ఇన్సిడెంట్ని మనం చూడొచ్చు. ఎలా చూడాలి దీన్ని? తప్పకుండా అండి. జ్యోతి మల్హోత్రా అవ్వచ్చు, ఆ ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు పట్టుకున్న టీనేజర్ అండ్ మైనర్ అవ్వచ్చు, ఇలాంటి మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సిమి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని బ్యాన్ చేశారు, అయినా సరే కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తే మనం డెఫినెట్లీ ఒక పక్కన నిఘా అయితే, ఇంకో పక్కన ఈ డెస్పరేషన్ ఫర్ రికగ్నిషన్ ఏదైతే ఉందో అది మటుకు డెఫినెట్లీ కర్వ్ చేయాలండి. ఎస్పెషలీ తెలిసి తెలియని ఏజ్ లో అసలు అంటే ఒకప్పుడు ఎవరన్నా నలుగురు మెచ్చుకుంటే అందరికీ బాగుంటుంది, దానిలో తప్పలేదు. కానీ ఈ డెస్పరేషన్ ఏదైతే ఫామ్ అవుతున్నదో ఈ ఎలక్ట్రానిక్ వరల్డ్ లో, మనకి తెలిసి తెలియని వరల్డ్ లో, అక్కడ ఎవరు అప్రిషియేట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారో తెలియదు, వాళ్ళు మనల్ని ఏ దిశలో తీసుకెళ్తున్నారో తెలియదు. ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ కూడా చాలా చాలా కేర్ఫుల్ గా చిల్డ్రన్ ని వాచ్ చేసుకొని, ఎవరి పిల్లల్ని వాళ్ళని తో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉందండి. అలాగే లీడర్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్, ప్రతి జాతీయ లీడరు, పబ్లిక్ లీడరు, అందరికి ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు అందరికీ ఈ మాట చెప్పి ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తానే పాజిటివ్ డైరెక్షన్ లో ఎలా అందరినీ తీసుకెళ్లగలరో, వాళ్ళ వరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్పియర్ లో పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెఫినెట్లీ అన్ని బాగవుతాయండి. అంటే ఇక్కడ వస్తున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఒక కామన్ మ్యాన్, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే ఈ స్థాయిలో చేయగలుగుతోంది అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మన నిఘా వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఒక కామన్ మ్యాన్ అంటే ఒక పౌరుణ్ణి కూడా ఈజీగా సంప్రదించి టెర్రరిజం ముసుగులోకి ఈజీగా వాళ్ళని ఆ రొంపిలోకి దించేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అనేటువంటి రకరకాల ఊహాగానాలు కావచ్చు, లేకపోతే రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? వెరీ డిఫికల్ట్ అండి. సొసైటీలో ఉన్న వాల్యూస్ మనం ఎంత ప్రతిష్టంగా తీసుకొని అంత స్ట్రాంగ్ గా చేసుకుంటే అప్పుడు కానీ మనకి చేంజ్ ఉండదండి. ఎందుకంటే టెర్రరిజం అనేది ఇట్ గివ్స్ ఒక యంగ్ ఏజ్ లో, లేకపోతే ఈవెన్ యూత్ లో, యూత్ నుంచి మిడిల్ ఏజెస్ దాకా అనుకోండి, లెట్స్ సే ఫ్రమ్ అబౌట్ 15 నుంచి 25, 30, 35 దాకా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీలోకి, ఆ ఊగులోకి దిగాలంటే చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. సడన్లీ యూ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్, సడన్లీ యూ హ్యావ్ అన్లిమిటెడ్ మనీ. ఈ టెర్రరిజం లో ఇన్వేరియబుల్లీ డ్రగ్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. దెన్ దే హ్యావ్ యాక్సెస్ టు దోస్ థింగ్స్. ఆ ఏజ్ లో కావాల్సినవి అన్ని కూడా ఆన్ ఏ హై ఒక్కసారి వస్తుంది. అది ఎంత డిస్ట్రక్టివ్ అనేది వాళ్ళకి ఆ టైంలో 15, 16, 17, 18 ఏజ్ లో దే మే నాట్ హ్యావ్ ద మెచ్యూరిటీ. అందుకని పేరెంట్స్ చాలా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేసుకోవాలండి. వాళ్ళ ఎవరి పిల్లల్ని వాళ్ళు, ఎవరు స్కూల్స్ లో టీచర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రతి చోట ఏమవుతున్నది, ఎందుకు అవుతున్నది, అండ్ ప్రైవసీ ఒక పక్కన అయితే, రెండో పక్కన ప్రైవసీ విత్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా రావాలండి. సో ఇఫ్ సంబడి ఇస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, నా ఇష్టం నేను చేసుకుంటాను అన్నట్టు కాకుండా సొసైటీ నార్మ్స్ మనం ఫాలో అవ్వాలి, సొసైటీ కోసం పనికొచ్చేది చేయాలి, సొసైటీకి అగేన్స్ట్ గా చేయకూడదు అనేది తీసుకురావాలండి. మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఒక నియంత్రణ అనేది ఉండాలి అనేటువంటి ఒక మాట జ్యోతి మల్హోత్రా చేసినటువంటి దానికి సంబంధించి వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా
కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారనేటువంటి మాట. ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా నిత్యం నేను పాకిస్తాన్ వాళ్ళతోటి టచ్లో ఉండేదాన్ని అని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. భారతదేశానికి వచ్చేటప్పటికి అంటే ఇతర దేశాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి కొన్ని కంట్రీస్కి రీప్లేస్మెంట్గా కూడా వాళ్ళు ఆల్టర్నేటివ్గా వేరే చేసుకున్నటువంటి పరిస్థితి. బట్ మన దగ్గర అలాంటి సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ కూడా నియంత్రణ అనేది చాలా వరకు కొరవడింది. ఉగ్రవాద చర్యలు అనేవి మెయిన్గా సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నాయనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేవి ఒక 2 జరిగినటువంటి పరిస్థితి. ఈ యాంగిల్ ఎలా చూడాలంటారు? ఈ యాంగిల్ అంటే ఇది జస్ట్ వన్ మోర్ యాంగిల్ అండి. ఇది ఓన్లీ ఈ యాంగిల్ అవుతున్నదని మనం ఎప్పుడు కూడా నారో డౌన్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఒక కొత్త యాంగిల్ డెఫినెట్లీ. అండ్ చాలా చాలా సులువుగా మీరు అన్నట్టు చాలా సులువుగా నార్మల్ మనిషి చేయగలుగుతున్నారు. అంటే ఎంత డేంజరస్ మనం గుర్తించుకొని ఐఎమ్ ష్యూర్ మన నిఘా సంస్థలు కానీ మన త్రివిధ దళాల్లో ఉండాల్సిన ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ప్లస్ మన ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ రా కానీ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఈ పర్టికులర్ యాక్టివిటీకి డెఫినెట్లీ చాలా చాలా అటెన్షన్ ఇచ్చి ఒక సొల్యూషన్ అయితే ఏదో ఒకటి వస్తుంది. దానికన్నా ముందు మనం సొసైటీగా మనం ఏం చేయాలి? మీరందరూ త్రూ ఆల్ యువర్ ఛానల్స్ మీరు యువర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీకున్న హోల్డ్ కానీ మీకున్న వ్యూవర్షిప్ కానీ మీకున్న ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఇలా అవ్వచ్చు, ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారొచ్చు. ఎందుకంటే జస్ట్ బికాస్ నాట్ నోయింగ్ ఏది రైట్ ఏది రాంగ్ తెలియని మూలాన ఒక పక్కనైతే దాని తర్వాత ఆ డబ్బుల కోసం ఆ లైఫ్ స్టైల్ కోసం ఆ పర్టికులర్ డెస్పరేషన్ తో చేయగలరు అండ్ ఒక ఊబిలోకి దిగిపోతారు. దాని తర్వాత దే కెనాట్ కమ్అట్ ఆఫ్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ఏ రోజైతే పట్టుబడతారో ద పనిష్మెంట్ విల్ బి వెరీ సివియర్. దానికి ఎక్స్క్యూజ్ ఉండదు కదా. ఒకసారి అగేన్స్ట్ ద నేషన్ మనం ట్రీజన్ చేశాక, ట్రీజన్ అంటే యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద కంట్రీ. అంటే ఉన్న శిక్షల్ని కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటే అసలు యువత మైండ్ సెట్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. జగన్ గారు, ఇది మాత్రం బాగా చర్చించాల్సినటువంటి అంశం. కఠినమైనటువంటి శిక్షలు ఉంటే దేశద్రోహానికి సంబంధించి పాల్పడితే ప్రపంచం మొత్తం కూడా మనల్ని వెలివేస్తుంది. అసలు మనం ఏ విధంగా ఈ సొసైటీలో ఉండగలమనేటువంటి ఆలోచనను కూడా వాళ్ళు చూపించేటువంటి ఆశలు లేకపోతే వాళ్ళు ఎరవేసేటువంటివి ఓవర్కమ్ చేస్తున్నాయి అని అంటే ఒకంత మనం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ జగన్ గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.